कल्पतरुगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। మనుష్యుడికి అత్యంత దుర్లభమైనటువంటిది ఏమిటి అనే విషయంలో జగద్గురు శంకర భగవత్పాదుల వారు 3 విషయాలు చెప్పారు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. దుర్లభం త్రైమైవేతత్. ఈ 3 అతి దుర్లభము. మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం అంటే 84 లక్షల జీవరాశులలో ఒక మనిషి జీవిగా పుట్టడం అనేటువంటిది. కేవలం పుట్టడమే కాకుండా మనుష్యుడు రూపంలో పుట్టిన తర్వాత మనం ఏం చెయ్యాలనే ఒక విచక్షణ జ్ఞానాన్ని, అక్కడ విచక్షణ జ్ఞానం ఉంటే ఆత్మానాత్మ వివేకము అంటే ఏదైనా ఒక మనుష్యుడికి జన్మ సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మానాత్మ. ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, శరీరం ఏమిటి, శరీరం పుట్టి పెరిగి చివరికి నశించడానికి కారణం ఏమిటి, ఈ శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యము ఎక్కడి నుంచి వస్తున్నది, ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నది, శరీరం వస్తున్నదా బయటికి వెళ్ళిపోతున్నదా, అసలు శరీరం ఏమిటి, తత్వం ఏమిటి, పరబ్రహ్మ ఏమిటి, ఆత్మ ఏమిటి, శరీర త్రయాలు ఏమిటి, ఈ రకమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకొని బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మస్కృతై పుణ్యైర్విమాలభ్యతే. మనుషుడిగా పుట్టిన తర్వాత సకల జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో మనం ఆచరించుకుంటూ ఉండాలి. ఆ ఆచరించుకోవాలి అంటే దానికి ఒకటే ఒక హేతు, భగవంతుడి యొక్క కృప. అటువంటి ఆ భగవంతుడి యొక్క కృప ఉంటే మాత్రమే భగవంతుడి గురించి ఆలోచన కానీ, దైవీ కార్యాలలో కానీ, అటుపక్క ఇటుపక్క రోడ్డులో వెళుతూ ఉన్నప్పుడు కనీసం దేవస్థానం ముందర ఉన్నప్పుడు తల వంచి నమస్కారం చేయాలనేటువంటి భాగ్యం కానీ, ఈ రకమైనటువంటి ఈ దైవీ సంపత్తులతో కలిగిన మంచి ఆలోచనలన్నీ భగవంతుడి కృపతోనే వస్తూ ఉంటాయి. మరి ఆ భగవంతుడి కృప మనకి ఏ రకంగా వస్తుంది అంటే, పెద్దలు ఏదైతే మనకి మాట చెప్పారో అదే మాటలని మనం అనుసరించుకుంటూ పెద్దలు నడిచినటువంటి ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఉంటే ఆ ధర్మ ఆచరణని చూసి భగవంతుడు వీడు యోగ్యుడు అని అటువంటి యోగ్యమైనటువంటి కలిగినటువంటి ఆ కుర్రవాడిని యోగ్య స్థానంలో ఉంచుతూ ఉంటారన్నమాట. అందుకే ఆ యోగ్య స్థానాన్ని పరీక్షించేటప్పుడు కూడా భగవంతుడు తన లీలా రూపంలో అనేక పరీక్షలు పెడుతూ ఉంటాడు. కాబట్టి మనుష్యుడు ఆత్మానాత్మ విచక్షణే కాకుండా, భగవంతుడి యొక్క విజ్ఞానమే కాకుండా ఏది జరుగుతున్నా సరే అది అంతా భగవంతుడు నాకు మంచి గురించి చేయిస్తున్నాడు అని ఆలోచనలో వెళుతూ ఉంటే భగవంతుడి యొక్క లీలలని అర్థం చేసుకుని సంసార సాగరాన్ని దాటడానికి మనుష్యుడికి అత్యంత సులభంగా అవకాశాలు, అన్ని కష్టాలన్నీ సుఖాలుగా మారుస్తూ భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి ఆ భగవత్ అనుగ్రహానికి మనకి 2 ఉన్నాయి. ఏమిటి అంటే తీర్థక్షేత్రాలు, లేదు అంటే దేవస్థానాలు. దేవస్థానాలు తీర్థక్షేత్రాలలో వ్యత్యాసం ఏమిటి అంటే, ఎక్కడ మహాపురుషులందరూ మహానదుల పక్కన భగవంతుడిని సాక్షాత్కరించుకోవడానికి తపస్సు చేస్తూ వాళ్ళ జీవితాలని అక్కడే భగవదర్పణం చేస్తూ ఉంటారో అటువంటి మహాపుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలుగా పిలుస్తూ ఉంటాయి. మహర్షులందరూ తపస్సు చేసినటువంటివి. ఉదాహరణకి గౌతమ మహర్షి. ఆ గౌతమ మహర్షి
నాసిక్ దగ్గర అక్కడి నుంచి వచ్చి గోదావరి అమ్మవారిని తీసుకొస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో తన ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడి నుంచి గోదావరి అమ్మవారు ఇక్కడికి వచ్చారు. కాబట్టి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది. మహా తీర్థక్షేత్రంగా ఈ ప్రాంతం అంతా ప్రసిద్ధం. అదే రకంగా దేవస్థానం, దేవుడి యొక్క సాన్నిధ్యాన్ని సర్వకాల సర్వావస్థలందు తన భక్తాదులకి అనుగ్రహించడానికి భగవంతుడే తాను వచ్చి విరాజమానమైనటువంటి స్థానాలు దేవస్థానాలు. భగవంతుడిని ఈ చర్మచక్షులతో చూసేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి ఆ భగవంతుడిని మనకున్నటువంటి ఈ సీమితమైనటువంటి చక్షులతోనే పరబ్రహ్మతత్వాన్ని జ్ఞానులు ఏ రకంగా చూస్తే వాళ్ళు ఏ రకంగా అనుభూతిని పొందుతారో అదే అనుభూతిని మనం కూడా పొందడానికి భగవంతుడు వైకుంఠం నుంచి ఏదైనా ఒక రూపంలో ఈ భూలోకంలో నిలుస్తాడు అంటే అది ఆ వైకుంఠవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆ రూపం. అటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వ స్వరూపము ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రదేశంలో ఉండడం నిజంగా అందరూ చేసుకున్న సౌభాగ్యం. ఈరోజు సకల పృథివీలో వేదం రక్షింపబడుతోంది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం. ప్రతి దేవస్థానము రక్షింపబడుతోంది అంటే వెంకటేశ్వర స్వామి వారి కృప. ప్రతి వేద పండితులు రక్షింపబడుతున్నారంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం. అదే రకంగా 2500 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదుల వారు అదే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించినటువంటి ఇతిహాసం. అదే వేదాలను రక్షించడానికి శంకర భగవత్పాదుల వారు 4 దిక్కుల 4 ఆమనాయ పీఠాలను స్థాపించారు. ఆమ్నాయం అంటే వేదము. అటువంటి ఆమనాయ పీఠాన్ని స్థాపించారు. ఎందుకు స్థాపించారు అంటే సనాతన ధర్మాన్ని రక్షించడానికి, సమాజాన్ని ధర్మ మార్గంలో పయనింపచేయడానికి. అటువంటి ఆమనాయ పీఠంలో ఉన్నటువంటి ఆ జగత్తులు శంకరాచార్యుల వారు వారి కర్తవ్యం ఏమిటంటే ధర్మాన్ని అందరూ పాలించేలా తాము ఆచరిస్తూ ఇంకొకరు ఆచరించేలాగా, ఏదో నేను ఆచరించను నేను చెప్పేది నువ్వు ఆచరించు అనేది కాకుండా పరంపరానుగతంగా వస్తున్నటువంటి తపస్సంపన్నులు తపస్సు ఏ రకంగా చేయాలి, శాస్త్రాలు ఏ రకంగా అధ్యయనం చేయాలి, భగవంతుని ఏ రకంగా మనం కొలుచుకుంటూ ఉండాలి అనే ఒక జీవన శైలిని వాళ్ళు మనకి వాళ్ళ జీవితంలో ఆచరించి నేర్పుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆచార్యులు అవుతారు. అలాంటి ఆచార్యులు మూర్ధన్యులుగా ఉన్నటువంటి స్థానాల్లో అలంకరింపబడితే ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులందరికీ సన్మార్గం ఉపదేశించే జగద్గురువులు అవుతారు. అటువంటి ఆ జగద్గురువులకు సంబంధించిన 4 రమణాయ పీఠాలలో మనకి భారతీయ తీర్థస్వామి వారు దక్షిణ భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో స్వరూపానంద సరస్వతి స్వామి వారు ధర్మ సామ్రాట్, ఉత్తర భారతదేశంలో పీఠాధీశ్వరులు 2 పీఠాలకి ఒక జగద్గురు. అలాగే పూరి దగ్గర నిఖిలానంద సరస్వతి స్వామి వారు. ఇటువంటి జగద్గురువులు కూడా లోకాలని అనేక రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఏ రకంగా అనుగ్రహిస్తారు అంటే మనకి ప్రమాణం ఏమిటి అంటే శ్రీరామచంద్రుల వారు వనవాసానికి వెళుతూ ఉన్నప్పుడు భరతుడు చాలా దుఃఖపడతాడు. ఇప్పుడు నేను ఏంగా రక్షించవలసిన రాజ్యం రాముడిది కాబట్టి ఏ రకంగా రక్షించను అని. అప్పుడు మనస్సులో అనుకున్నటువంటిది ఏమిటంటే శాస్త్రానుసారంగా పెద్దవాళ్ళ యొక్క పాదాలను ముట్టి నమస్కారం చేసుకుంటే నిత్యం వృద్ధోపసేదన చపారివర్ధంతే ఆయుర్విద్య యశోబలం. పెద్దల సేవ చేసుకుంటే లభించినది ఏముంది మనకి. అలాగే నేను కూడా రాముడు ఇక్కడ లేకపోయినా సరే రాముడి సేవ చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. మరి రాముడి సేవ ఏ రకంగా చేసుకోవాలి, దానికి ధర్మమూర్తి అనేటువంటి శ్రీరామచంద్రుడిని ధ్యానించి రాముల వారిని ఒక పాదుకలు తయారు చేసుకుంటాడు భరతుడు. ఆ పాదుకలు తయారు చేసుకొని రాముల వారి ప్రతినిధులుగా సింహాసనంపై ఆ పాదుకలను పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. రాముల వారు ఏ రకంగా ధర్మ సామ్రాజ్యాన్ని పరిపాలించే శక్తి ఆయనకున్నదో అదే రకంగా ఆ పాదుకలు పెట్టిన తర్వాత ఆ యొక్క రామరాజ్యంలో ఎటువంటి అధర్మానికి అవకాశం ఉంది.
అంత ధర్మబద్ధంగా. అంటే పాదుకులు అంటే సాక్షాత్తు వారి యొక్క స్వరూపమే. అటువంటి ఈ యొక్క పరిస్థితులలో మనకందరికీ ఒక సౌభాగ్యం ఏమిటి అంటే, అప్పుడు ఏ ప్రమాణంగా అయితే మనం తీసుకున్నామో ఆ పరంపరా ప్రమాణంగా ఆచార్యులు వాళ్ళు ఆచరించి సద్గతులు పొందిన, భక్తులు వాళ్ళు సేవించి సద్గతులు పొందినటువంటి ఆత్మనాత్మ విచక్షణ కలిగి జ్ఞానాన్ని ఉపదేశించే జగద్గురువుల యొక్క అనుగ్రహంతో అటువంటి వేదాలను సంరక్షించేటటువంటి ఆ వేదాలతో ధర్మం యొక్క ఉన్నతిని నలుగురికి తెలియజేసి వాళ్ళు కూడా సద్గతులలో వెళ్ళే విధానంగా ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహము మొట్టమొదటిగా యావత్ ఆంధ్రదేశంలో మన భీమవరంలో మనకందరికీ కలగబోతుంది. ఏం కలగబోతోంది మనకందరికీ? మేము అనుకోవడం యావత్ ఆంధ్రదేశంలో తెలంగాణ ఇత్యాది మొత్తం దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కడో చూడడం చాలా అరుదు. మరి మేము అటువంటిది చూడలేదు. కానీ మనకి ఒక భాగ్యం ఏంటంటే ముగ్గురు జగద్గురువుల సాన్నిధ్యం మనకి భీమవరంలో లభిస్తూ ఉన్నది. ఏమిటి జగద్గురువులు భీమవరం రాలేదు, మరి జగద్గురువుల అనుగ్రహం మనకి ఏ రకంగా లభిస్తోంది అంటే, నంది గ్రామంలో భరతుడు ఏం చేశాడు? పాదుకులను స్థాపించాడు. పాదుకులు అంటే సాక్షాత్ వాటి యొక్క శక్తి స్వరూపమే. అలాగే 4 రామరాయ పీఠాలలో ఉన్నటువంటి 3 జగద్గురువుల పాదుకలు చక్కగా మనకి ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులలో శ్రద్ధాభక్తులతో ఉన్నటువంటి మనస్సులో సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి సేవలో ఉన్నటువంటి ఈ గాంధీరాజు గారికి జగద్గురువులు 3 పాదుకులు అనుగ్రహించారు. ఆ ఆలోచన కానీ ఆ స్మృతి కానీ ఎంతమందికి వస్తుంది? ఒకవేళ డబ్బులు ఉన్నా సరే ఎటువంటి ఆలోచన వస్తుంది? హాయిగా చక్కగా ఏదో ఒక పెద్ద మాలికుడితో ఏదో విచిత్రమైన బొమ్మలు కనపడతాయి. ఆ బొమ్మలు కొన్ని పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క పెయింటింగు 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఉంటుంది. ఆ పెయింటింగ్ని ఎన్నిసార్లు తొలగించలో చూసినా ఏది అర్థం లేదు. అటువంటి పెయింటింగ్లు ఉంటూ ఉంటాయి. అది కాదు కదా మన సంస్కృతి. ముందర తరాలకు మనం ఏం నేర్పుతున్నాము అనేటువంటి దాంట్లో వేదంలో మనకు స్పష్టంగా ఉంది. తల్లిని గౌరవించు మొట్టమొదటిగా, తండ్రిని గౌరవించు, ఆ తర్వాత ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కేవలం ఆచార్యం గౌరవించడం అంటే కేవలం కనబడినప్పుడే నమస్కారం, అది కాదు గౌరవించడం అంటే. నిజంగా గౌరవించడం అంటే ఏమిటి అంటే, భీమవరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒకసారి గాంధీరాజు గారి ఇంటికి వెళ్తే ఉత్తర ద్వారంలో కుడి చేతి వైపు కొన్ని ఫోటోలు ఫ్లెక్సీ పెట్టారు. అది చూస్తే అర్థమవుతుంది అసలు గురువుల యందు ఏ రకంగా ఒక శిష్యుల భక్తితో ఉండాలి, ఏ రకమైన విశ్వాసంతో ఉండాలి. మాకు కూడా చూస్తే అలా ఆనందం వేసింది. చాలా భీమవరంలో ధన్యం. ఏది అంటే, సామాన్యంగా ఎవరన్నాను అనారోగ్యంతో ఐసీయూలో చేరితే వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఏదో లాయర్ని పిలిపిస్తారు, నువ్వు అందరూ వీలునామా రెడీ చెయ్యి, నేను సైన్ చేస్తాను. ఆ దృష్టి ఆ ఎలిగేషన్ అదే ఉంటుంది. కానీ ఈయన మరి ఏ సీయూలో ఉన్నారో మాకు తెలియదు. అటువంటి స్థితిలో ఆ ఫోటోలు చూసాడు అర్థమైంది. ఇక్కడ 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 మొత్తం అన్ని పైపులే, పైనుంచి కింద వరకు మొత్తం. అలాంటి స్థితిలో పడున్నప్పుడు పక్కన ఏం పెట్టుకుంటారు? అందరూ ఏదో ఏసీ పెట్టుకుంటారు కదా, ఎండలో చక్కగా ఏదో ఉండడానికి, ఏదో లేదంటే టిఫిన్ క్యారియర్లు ఏదో పెట్టుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే, ఈయన ఏం చేశారు అంటే, జగద్గురువులు 3 జగద్గురువులు పాదుకులు పక్కన పెట్టుకున్నారు. ఇంకో విచిత్రము, ఎప్పుడన్నా అసలు ప్రీతి అంటే ఏమిటి? ఎవరికైనా సరే ఒక వ్యక్తి మీద అత్యంత ప్రీతి వచ్చిందనుకోండి, వాళ్ళ మనసులో ఒక కోరిక కలుగుతుంది. ఏం కోరిక కలుగుతుంది? శ్రీరామచంద్రుల వారు మిథిలా నగరంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటున్నప్పుడు ఋషిములు అందరూ చూసి వాళ్ళకు ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? ఋషిమునులకి రామచంద్రుడిని చూసి ఒక్కసారి రామచంద్రుడి వారిని కౌగులించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా.
అంటే ఏమిటంటే అక్కడ అర్థం ఆ భక్తి, ఆ యొక్క పరాకాష్ఠ. ఇదే హనుమంతుల వారిని రాముల వారు కలుసుకున్నప్పుడు కిష్కింధలో కూడా అయింది ఇదే. హనుమంతుల వారు అంటారు, ఇంతకాలం నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను కదా, ఒక్కసారి నన్ను అనుగ్రహించడానికి ఇంతకాలం పట్టిందా అంటే హనుమంతుల వారిని రాములు వారు కౌగిలించుకుంటారు. అంటే ఏమిటంటే ఏకత్వం అనేటువంటి అదే రకంగా తన హృదయానికి హత్తుకునేలా కౌగిలించుకుంటారు. రాజుగారు ఆ స్థితిలో మరి ఏమిటో అర్థం కాదు, కానీ పూర్వజన్మ సంస్కారము అంటారు, పుణ్యార్జిత ఫలాలు అంటారు. చేసిన పుణ్యాలు ఎప్పుడు రక్షిస్తాయి అంటే అప్పుడు తెలుస్తుంది. ప్రాణ ప్రయాణ సమయే పథవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కృష్ణ పరమాత్మ వారికి రచించినటువంటి దాంట్లో ప్రాణ ప్రయాణ సమయే, ప్రాణం పోతుందనేటువంటి సమయంలో శ్లేషం పట్టేస్తుంది, నోట్లోంచి మాట రాదు, ఎంత ఏం చేద్దామన్నా చెయ్యి ముందుకి వెళ్ళదు. ఇంకా నామసంగీతం చేసేది ఏమిటి మనం? ఇప్పుడు అందరికీ ఈ కరోనాతో ఒక మంచి అనుభవం కూడా వచ్చింది. ఏదైనా మనం కొనవచ్చు, కానీ ప్రాణాన్ని మనం దేనితోనూ, డబ్బులతోనూ, పదవులతోనూ, దేనితోనూ ఏమీ చేయలేము. అప్పుడు ఇంకా పరిస్థితి ఏమిటి అంటే, కనీసం కష్టం వస్తే కనీసం దేవస్థానం దగ్గరికి వెళ్ళాలని చెప్పుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదే. ఇంకా మనం ఏం చేద్దాం? పుణ్యం ఏ రకంగా ఉంటుంది? ఇంట్లో కూర్చుని నేనేమన్నా గోత్రం చెప్పుకుని, నామం చెప్పుకుని, పూజ చేసుకుని అంత నేను చదువుకున్నానా? వీళ్ళు చదువుకునే పెద్ద పెద్ద ఎంటెక్కులు, బీటెక్కులు. కానీ ఏమైపోతుంది? పోనీ నది పక్కన ఉన్నాను, తండ్రికి తర్పణాలు చేయించా. తండ్రి తర్పణాలు చేయడానికి ఏవేవో ఫార్ములాస్ గుర్తుకు వస్తాయి, కానీ 2 సంస్కృత పదాలు మనకు గుర్తుకు రావు. కానీ చివరికి రక్షించేది అదే మనకి. అటువంటి సంస్కారంతో ఆ రాముల వారు హనుమంతుల వారిని అందుకుని హృదయం దగ్గరికి తీసుకున్నట్టుగా ఆ పాదుకలని చక్కగా డాక్టర్ గారు ఏం చేస్తారు, స్టెథోస్కోప్ పెట్టి గుండె ఏ రకంగా కొట్టుకుంటుందో చూస్తూ ఉంటారు. కానీ ఈయన ఏం చేశారు? మరి జగద్గురువు శిష్యుడు కదా, జగద్గురువులకి తన హృదయం నివేదన చేయాలి కదా. అందుకు ఏం చేశారు? ఆ 2 పాదుకలు తీసుకుని తన హృదయాన్ని పెట్టుకున్నారు. అంటే ఇది ఎవరు విన్నారు? ఆ జగద్గురువులు విన్నారు. అది సంస్కారం. కాబట్టి ఆ 3 జగద్గురువుల యొక్క పాదుకలు చక్కగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు అనతి కాలంలోనే శారదాంబ వారికి కూడా ఒక దేవస్థానం నిర్మాణం చేయబోతున్నారు. ఇటువంటి కార్యాలు పూర్వులు చేసేట్టు దాన్ని చూసి మనం కూడా చేయాలి. మనం కూడా చేస్తూ ఏం చేయాలి? అప్పుడు వాళ్ళ పుత్రులు కూడా, వాళ్ళ కొడుకులు కూడా అటువంటి చేస్తూ ఉంటారు. అందుగురించి శ్రీరాముల వారు ఏ రకంగా జీవించాలనేటువంటిది మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి వారు అత్యద్భుతంగా మనకి చెబుతారు. ఎవరో విడివిడి జ్ఞానంతో ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారంటే, రాముల వారు అలా చేశారు కదండి, రాముల వారు ఇలా చేశారు కదండి అని చెప్పేసి అలా ఇలా చేసి మొత్తం ఇతిహాసం అంతా తెలిసినటువంటి వాళ్ళే వాల్మీకి మహర్షుల వాళ్ళే ఇటువంటి సమాధానాలన్నింటినీ చక్కగా ఆ ప్రశ్నలన్నింటికి మొట్టమొదటి చెప్పేసి కోస్మిన్ సంప్రదంలోకి అని చెప్పేసి ఈ లోకంలో ఎవరు ధర్మాత్ముడు, ఎవరు సత్యసంధుడు అనేది మొట్టమొదటి ఆయన పేరెత్తారు. ఈ అజ్ఞాన ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ ఎలా తెలిసింది? రామాయణం చదివిన తర్వాత తెలిసింది. ఈ రామాయణం రాసింది వాల్మీకి వారి. వాల్మీకి వారి కంటే ఎక్కువ తెలుసా ఇప్పుడు చదివే వాళ్ళకి అందరికీ రామాయణం? కాబట్టి రామాయణం రాసిన వాల్మీకి మహర్షులే మొట్టమొదటిగా ప్రశ్న వేసి మొట్టమొదటి సమాధానం చెప్తారు. ఏమిటి? రాముడు అంటే ధర్మాత్ముడు, తండ్రి ఏ రకంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఏ సంబంధం ఉండాలి? ప్రీతి, అనురాగం. తండ్రి అన్నాడు, నాయన నీకు రాజ్యం లేదు, నువ్వు వనవాసానికి వెళ్ళాలట. కనీసం మాట కూడా మాట్లాడాడు తండ్రి. అక్కడ తల్లి చెప్పింది, వెంటనే అడవికి వెళ్ళాడు. తండ్రి కొడుకుల దగ్గర సంబంధం ఏ రకంగా ఉండాలి అంటే ఆస్తుపాస్తుల సంబంధం ఉండకూడదు.
ఆస్తులు ఇప్పుడు వస్తాయి, వెళ్ళిపోతాయి. తండ్రి కొడుకుల సంబంధం ఏ రకంగా ఉండాలి అంటే ధర్మము. తండ్రి కొడుకులకి ఏమి ఇవ్వాలి? ధర్మము. రేపొద్దున ఆ కొడుకు వెళ్ళి తన మనవడికి, ఆడ మనవడికి ఏం చెప్పాలి? చూడు, మీ తాతగారు ఇంత ధర్మబద్ధంగా ఉండేవారు అనేటువంటి